హిందువులకు అత్యంత ప్రీతికరమైన రోజు ఉగాది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో పండుగ సంతోషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, తెలంగాణలలో ఉగాదిని ఉగాదిగా పిలిస్తే, మహారాష్ట్ర ప్రాంతంలో గుడిపాండ్య, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పొయిలా కైశాక్ అనే పేర్లతో పండుగ జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రావణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. కడప జిల్లా ఒంటిమిట్టలో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులను నూతన వస్త్రాలతో అలంకరించి పంచామృతంతో అభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు పూజలు చేశారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి పంచాంగ శ్రావణం నిర్వహించారు. ఈ యొక్క సంవత్సర ఫలితమంతా విని అందరికీ ఆయురాలు ఐశ్వర్యాలు పొందాలని, ఈ రోజునామ యొక్క సంవత్సరం యొక్క ఫలితం శుభంగా ఉండాలని కోరుకుంటూ అందరూ శుద్ధంగా విని స్వామి శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ హరియ గుణాత్మనే చక్రవర్తి రోజాయ నానా కర్మ సుసాధనం సంవత్సరం పంచాన్ మార్గదం పంచక్రోడి అంటే గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం దొరుకుతుందంట. ఇదే రోజునామ సంవత్సరం 60 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక యుగంగా పరిగణించారు. ఇది 8వ యుగం. ఒక్కొక్క యుగానికి ఏమేమి పెరుగుతున్నారంటే సంవత్సరము, పరివత్సరము, యుగావత్సరము, ఋతువత్సరము, యుగవత్సరము 5. ఈ 5 కలిసి ఎక్కువైతుంది. ఇది 8వ యుగం జరుగుతుంది. కాబట్టి ఈ 8వ యుగంలో కూడా ఈ యొక్క దానికి యుగావత్సరము అనేటువంటి ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా మొదటగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మొట్టమొదటగా ఎందుకంటే యుగాది అంటే ఈ యొక్క యుగానికే మరి మొట్టమొదటగా రోజు అన్నమాట. అంటే ఈ యొక్క సృష్టికే ఉగాది అనేటువంటిది మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. కాబట్టి మరి రాను రాను ఈ యొక్క పాశ్చాత్య దేశాల మరి సంస్కృతిని మరి అవలంబించుకునేటటువంటి పరిస్థితులు ఇవాళ మరి కొంచెంగా వస్తూ ఉన్నాయి. కానీ ఆ విధమైనటువంటి ఆలోచనను విడనాడి మరి మన యొక్క సనాతన ధర్మంలో భాగమైనటువంటి ఈ యొక్క ఉగాది పండుగని మనం జరుపుకోవాలా. ఎందుకంటే మరి ఈ రోజున చూస్తూ ఉన్నాం, మరి ఈ రోజున ప్రపంచమంతా కూడా ఏదో జనవరి 1 వస్తే దాని వైపు మళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున ఈ యొక్క యుగానికే మరి మొదటి రోజైనటువంటి మరి ఈ యొక్క ఉగాదిని మనము అత్యంత వైభవపేతంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని భక్తులుగా మేము ఇక్కడ ఈ యొక్క భక్తులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.